హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కిచిడి పెట్టాను కదా, ఎంతమంది చూసారో నాకు తెలీదు. నెక్స్ట్ ఈరోజు పెసరట్టు చేస్తున్నానండి. ఈ రెండు ఐటమ్స్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసినవే. కాకపోతే ఏంటంటే మరి ఈరోజు మా ఇంట్లో ఇది చేసుకుంటున్నాం కాబట్టి నేను చూపిస్తున్నాను. టిష్యూస్ ఎక్కడ పెట్టానో కనబడలేదండి. ప్రతిదీ ఇలాగే అవుతుంది ఇంట్లో. జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ ఆడేసానండి అది గ్రైండర్లో. దేవుడి దేవుళ్ళు బాగా రావాలండి బాబు. నాన్ స్టిక్ తవ్వాలి. ఎన్ని చేసినా ఎంత చేసినా ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంటుందండి. మరి అదేంటో నాకు తెలీదు. అది బయట నుండి తెచ్చుకుందాం అనుకున్నాం. సర్లే ఎలాగో పప్పు నానబెట్టాను కదా అని చెప్పేసి చేస్తున్నాను. మా కిచెన్లోకి అయితే అసలు వెళ్ళలేమండి, అస్సలు చేయలేం. అందుకే నేను ఇక్కడ ఏసీ దగ్గర ఇక్కడ చేసుకుంటాను. ఫ్యాన్ ఏసీ దగ్గర అక్కడ అందులో ఈ ఎండాకాలంలో అస్సలు చేయలేం. టిష్యూస్ ఎన్ని కొంటానండి, మీరు చెప్తే నమ్మరు. ఒక్కటి అవసరం కనబడలేదు, ఒక్కటి అవసరం కనబడలేదు. అది నిన్నే కదండి చాలా సంగతులు చెప్పాను. ఇంకేమున్నాయి చెప్పడానికి? చెప్పాలంటే ఒక పాయింట్ గురించి చెప్తాను, అది అందరికీ తెలిసిందేనా. ప్రతి వాళ్ళు గొప్ప పడతారు కదా, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారని. అది సహజమే అనుకోండి. అయితే నేను అన్నది ఏంటంటే, ఆ తల్లిదండ్రులు పొగరంచాలంటే ట్రంప్ అందుకనే అందరినీ తగులుతున్నాడు. ఇండియన్స్ అందరినీ ట్రంప్ తగులుతున్నాడు అనుకోండి. అవ్వాలి. అయితే వీళ్ళకి ఇక్కడ బుద్ధి వస్తుంది అన్నమాట. అందుకని ఈ పాయింట్ చెప్పాను. అది ఇంకా తొందరగా హీట్ ఎక్కటం లేదండి. ఇది చాలా రోజులు బట్టి తావానే వాడలేదన్నమాట. అలా పెట్టేస్తాను పక్కన. నాన్ స్టిక్దే ప్రెస్టేజ్ కంపెనీ మరి రావటం లేదు. ఎంతైనా కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది, కిచెన్లో అయితే బాగా వస్తాయండి. ఎందుకంటే అది వెడల్పుగా వస్తుంది, బాగుంటుంది. కానీ మావి క్వార్టర్స్ కదా, వీళ్ళు ఇక్కడ కిచెన్స్ అవి సరిగ్గా ఇవ్వలేదు. ఇది డీగ్రేడ్ వాళ్ళ ఇల్లు కదండి, అందుకోసం కరెక్ట్గా లేవు అనమాట ఇవి మాకు సంబంధించి. అది ఆ వెంకటరమ్మ దైవాలు బాగా వచ్చింది. చాలా బాధపడ్డాను. ఫస్ట్ పోసాను, మీరు చెప్తే నమ్మరు, అస్సలు రాలేదండి నాకు. ఇంకా దాంతో బట్టి ఎలా చేయాలరా దేవుడా, ఆఫీస్ బయట నుండి తెచ్చేసుకుందామా అనుకున్నాను. అయితే దేవుడు దండం పెట్టుకున్నాను, వెంకటరమ్మ బాగా రావాలని. చక్కగా ఇప్పుడు దేవుడి దేవుళ్ళు ఇలా కుదిరిపోయి వచ్చేస్తే పని ఈజీ అయిపోతుంది కదండి. అది యాక్చువల్గా ఇందులో ఉల్లిపాయ ఇది కూడా చెప్పు కూడా వేసుకుంటారు, కానీ ఉల్లిపాయ తరిగేంత ఓపిక లేదు, అంత టైము లేదు. మా ఇంటి దగ్గర ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆవిడతో అలా మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. వాకింగ్కి వెళ్దాం రండి అన్నారు అబ్బాయి. కాకపోతే వాకింగ్ అవ్వలేదు. అక్కడికి వెళ్తే ఈ పని ఈ టైంకి కూడా అవ్వదు పని అసలు. దేవుడి దేవుళ్ళు ఇలా వచ్చేస్తే టిష్యూ చూసానండి, కనబడలేదు. అయితే ఏం చేశానంటే ఐడియా వచ్చింది, ఉల్లిపాయతో కూడా ఇలా చేస్తే వస్తుంది కదా అని చెప్పేసి. బాగా వచ్చేస్తే ఏంటంటే మనకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి. అవి పీక్కుంటూ లాక్కుంటూ చేస్తే రాదు. అప్పటికి నేను బియ్యం ఎక్కువే వేసాను. పెసరపప్పు మెత్తను కదా. నెక్స్ట్ ఏమో ఇది కూడా వేసాను, ఏంటి మెంతులు కూడా వేసాను సాఫ్ట్నెస్ కోసం. పికిల్స్ అన్నీ ఉన్నాయిలేండి, పికిల్ చేయను. ఓన్లీ అట్టే పెసరట్టు ఉల్లిపాయ చెప్పు వేస్తుంటే భలే ఉండేది. ఇంకా జీలకర్ర కలిపేసాను అందులో, అందుకు మనకు బయటికి కనపడలేదు. 700లో పెట్టానండి.
అయినా వేడెక్కడం టైం పడుతుంది. మనం ఏదైతే తొందరపడతామో, దేనికైతే ఆతన పడతామో దూరం అవుతుంది. అంతే కదండి. ఏదో చేస్తున్నాను కదా అని వీడియో పెడుతున్నాను తప్పితే అందుకే చూసారా నా ఫేస్ కానీ నా మాట తీరు కానీ మాటలో కానీ యాక్టివ్నెస్ రావటం లేదు. ఎందుకంటే అలాగని మానేద్దాం అంటే ఈరోజు అవకాశం కుదిరినప్పుడే కదా పెట్టాలి. ఇంకా తర్వాత రేపు ఎలా ఉంటుందో తెలియదు. అందుకోసం చూపిద్దాము. అంటే పాత వాళ్ళకి తెలిసిన వాళ్ళ కోసం కాదు, కొత్త వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా చూసే యూట్యూబర్స్, వాళ్ళు నేర్చుకుంటారు. వ్యూయర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు కొంతమందికి రాదు కదండి. అందరికీ అన్నీ రావాలని లేదు కదా. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఆ టాలెంట్ ఎవ్వరు మొద్దు వాళ్ళు ఉండరండి, మెమరీ తక్కువ వాళ్ళు ఎవ్వరు ఉండరు. క్లాస్లో పిల్లలు కూడా అందరూ తెలివైన వాళ్ళే ఉంటారు. కాకపోతే ఒక్కొక్కళ్ళు లెక్చరర్ టీచర్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఏంటి తెలివితేటలుగా మార్క్స్ తెచ్చుకుంటారు. అదే కొంతమంది మొద్దు పిల్లలు అటుపక్క కాకుండా వేరే పక్క దృష్టి పెడతారు. వాళ్ళకి అర్థం అవుతుంది, ఎగ్జామ్లో సరి రాయలేరు, మార్క్స్ తక్కువ వస్తాయి. అదే వినుంటే వీళ్ళలాగా వాళ్ళకు కూడా వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అలాగే వంట అయినా అంతే, చేయగా అదే వస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంట రాదని మనం అనకూడదు. ఎందుకంటే చేయగా అదే వచ్చేస్తుంది. ఇది కూడా వచ్చింది. సరే ఎంతలో వచ్చిందా, నాకు ఇలా వచ్చేస్తే హ్యాపీ అండి. లేకపోతే పళ్ళెం పీక్కుంటూ ఆ నూనె గిన్నెలో నూనె తెచ్చానంటే ఇదంతా జిడ్డు అవుతుంది. ఇదో దీంతో ఇందులో పోసాను. ఇది కూడా ఏస్ బ్రాండ్ గ్రౌండ్ నెట్ ఆయిల్. అంటే దోసకాయ పెడదామని ఉదయం ఆవు పొడి, 3 మ్యాంగోస్ కారం పొడి అన్నీ తెచ్చుకొని వచ్చాను. ఇంగువ మెంతులు అన్నీ ఉన్నాయి. అయితే ఏస్ బ్రాండ్ ఆయిల్ కూడా తెచ్చాను. దీంతో పెడదామని. అది ఎంతవరకు బాగా వస్తుందో చూడండి. నాకు వచ్చలేండి, కాకపోతే తరగాలి. రెడీ చేసి ఉంచాను కలపడానికి. చేస్తే పని, చేయకపోతే ఏమీ లేదండి. ఓపిక లేదనుకోండి. అన్నీ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి కదా. ఒకప్పుడు రోజుల్లో అంటే పెద్దవాళ్ళు ముసలాళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా మంచి ఆవకాయలు అవి తిని బలంగా ఉండి చేసేవారు పని. ఇప్పుడు ఎవరికి ఉందండి బలం? ఎవరికి లేదు. మనం తినే ఫుడ్ అసలు ఏమీ లేదు. ఏదో అలా ఉన్నామా చేస్తున్నామా అంతే. నిజంగా ఇప్పుడండి బ్యాగులు పట్టుకుని పూర్వం మా ఇంటికే మా పిల్లలు మా మావయ్య అందరూ వచ్చేవారండి. మా అమ్మగారు పాపం అలాగే చేసేవారు. నేను చిన్నపిల్ల అంత తెలియదు మాకు. వంటలు వండేసి అంత ఈజీ కాదు, తెలియదు కూడా. అయితే మా అమ్మగారు అలాగే చేసేవారండి పాపం కష్టపడి. ఎందుకంటే మేము చేయలేము, చిన్నపిల్లలం. మా అమ్మగారే చేసుకునేవారు. 4-5 రోజులు, వారం 5 రోజులు అలా ఉండేవారండి. ఇప్పుడా ఇంకా చేయడానికి ఇదేంటి, ఎవరు ఇప్పుడు వచ్చారనుకోండి మన ఇళ్ళకి 4 రోజులు ఉందామని మనం చేసి పెట్టలేము. హోటల్ నుండి తెచ్చి పెట్టాడు. అయితే మీకు 2, 3వది కూడా అయిపోయి చూపించాక ఆపుతాను. మళ్ళీ లాస్ట్ దోశకి మీకు అప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే బాగా వస్తున్నాయి వెంకటరమణ దయాలు. నేను ప్రతి దానికి దండం పెట్టుకుంటాను. దాన్ని బట్టే ఫాలో అవుతాను. చెప్పాను కదా నేను మీకు, వెంకటరమణమూర్తికి, నా హస్బెండ్కి, దుర్గమ్మకి, వీళ్ళ ముగ్గురికి దండం పెట్టుకుని ప్రతిదీ కూడా చేస్తాను. ఈ పని చేసినా కూడా అందులో సక్సెస్ అవుతుంది, కానీ అన్సక్సెస్ అవ్వదు. అయితే వీడియో కొంచెం హాయ్ అండి. లాస్ట్ది దోశ పెసరట్టు. ఎందుకంటే 5 ఎన్నో చేశానండి. ఇది 6వది అంతే. తినరు, పారేస్తారు. ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే మీరు కూడా చిట్కా మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు కూడా ఉపయోగించండి. ఎప్పుడైనా టిష్యూ పేపర్ కనబడకపోతే ఉల్లిపాయ మళ్ళీ ఇలా ఉల్లిపాయ పాలంగా పట్టుకున్నా కూడా మనకు చేయి కాలుతుంది. అందుకని ఇలా స్పూన్ ఏదైనా ఉంటే
దానికి తగిలించండి, ఇలా తగిలించి దాంతో రాసిస్తే వేసేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. నాకు వచ్చాయి, అలాగే టైం సేవ్ అయింది. అదే ఫస్ట్ది అయితే మాత్రం అంటుకుందండి, ఎంత పీకినా రాలేదు. నిజంగా భయపడ్డాను, అన్నీ ఇంకిలాగా వస్తాయి, ఇంకా ఎలాగో దేవుడా అని. ఎందుకు అలా అయిందంటే నేను చాలా రోజులు బట్టి వాడుతాను, అలా వదిలేస్తాను అన్నమాట, అందుకని అలా వచ్చింది. అయితే ఈరోజు వీడియో పెద్దగా లేదు, కాకపోతే ఏదో ట్రై చెయ్యాలి కదా, ఎంత ట్రై చేస్తే అంత సక్సెస్ ఎప్పటికో ఒక రోజు వస్తుంది. అందుకని మీరు ఎప్పుడు నేను చెప్పే విధంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి. ఇది చూసారు ఎంత బాగా వస్తుందో, ఇలా వచ్చేస్తున్నాయి వెంట వెంటనే. ఇలా ఉంటే మనకి కూడా పని మీద విసుగు రాదండి, అంటుకుంటూ ఉంటే విసుగు వస్తుంది చేయడానికి, అదనమాట. ఈరోజు వీడియో అయితే నేను ఇక్కడతో మీరు చూసారు కదా పెసరట్లు, ఇదిగో చూడండి ఇలా వచ్చాయి, అన్నీ బాగా వచ్చాయి. పసుపు వేయవలసింది మర్చిపోయింది కొద్దిగా, ఈ గ్రైండర్లో ఆడేటప్పుడు కొద్దిగా పసుపు వేయవలసింది, లేకపోతే తర్వాత కలిపినా సరిపోయి ఉండేది. పచ్చగా వచ్చాయి పెసరట్లు. మీకు హోటల్లో పెసరట్లు వాళ్ళు కొద్ది అలసరిగా పోస్తారు, నెక్స్ట్ ఏంటంటే పసుపు వేస్తారు, అందులో పంచదార కూడా వేస్తారు చిన్నది కలర్ కోసం, అందుకే ఆ కలర్ వస్తుంది. నేను పంచదార మర్చిపోయాను, పసుపు మర్చిపోయాను, రెండున వింటున్నారా, అదనమాట. ఇది లాస్ట్ దోశ, అందుకే అలా పడుతుందమ్మా, లాస్ట్ దోశ అయిపోయిందండి. అయితే ఈ రోజుకి ఉంటానండి. ఈ వీడియో ఎలా వచ్చినా ఏం అనుకోకండి. బాయ్ బాయ్ అందరికీ, నా గుడ్ నైట్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. ఓకేనా? బాయ్ అండి.